సీమంతం అంటే అది ఆడవాళ్ళ ఫంక్షన్, వాళ్లే పిలవాలి. నాకు సంబంధించినంత వరకు ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ అనుకోవట్లేదు, ఓ శుభకార్యం అనుకుని పిలుస్తున్నాను. రాజావారిని మీరే రక్షించాలి. ఆయనకి ఎలాంటి ప్రమాదము జరగకూడదు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. మీదే భారం. చెప్పు ప్రతాప్. ఎలా చెప్పాలో తెలియటం లేదు. అలా అని చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రాజావారి గురించి. ఏమైంది? ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నిజమా? అవును. కారణం అడిగాను, సూటిగా సమాధానం చెప్పటం లేదు. వైరాగ్యంగా మాట్లాడుతున్నారు. భయంగా ఉందమ్మా. ఆయనకేం కాకూడదు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. బాగా డిప్రెషన్లో ఉన్నారు. నువ్వే ధైర్యం చెప్పాలి. నీ మాట అయితేనే వింటారు. అమ్మా, అమ్మా, వింటున్నావా? వింటున్నాను. చెట్టంత కొడుకుని ఉండి కూడా ఆయన బాధను దూరం చేయలేకపోతున్నాను. గిల్టీగా ఉందమ్మా. నువ్వు ఆయన పక్కన ఉన్నావనే ధైర్యంగా ఉన్నాను. నాన్నగారు జాగ్రత్తమ్మా. నువ్వు ఆయన పక్కన ఉన్నావనే ధైర్యంగా ఉన్నాను. నాన్నగారు జాగ్రత్తమ్మా. రాజావారు ఆత్మహత్య చేసుకోబోతున్నారు అని చెప్పినప్పుడైనా తను రాజేశ్వరీదేవి అవునో కాదో బయటపడుతుందేమో అనుకున్నాను. కానీ నాకు ఏమాత్రం దొరకకుండా, తనెవరో తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసింది. కాని కనిపెట్టాలి, ఆవిడెవరో కనిపెట్టాలి. ప్రతాప్ ఫోన్ చేశాడు. ఒక్కసారి ఆత్మహత్యలో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి అని రిక్వెస్ట్ చేశాడు. నన్నేం చేయమంటారు?
రోజుకి 2 సార్లు జ్యూస్ గ్లాస్ పట్టుకుని శోభన పెళ్లి కూతురులాగా ముసలాడి దగ్గరికి వెళుతున్నాను. కర్మ ఏం చేస్తాం? ఇంకొద్ది నెలల పాటు నాకీ పాటలు తప్పవు. ఆ తర్వాత నేనే ఈ హవేలీకి పర్మనెంట్ మహారాణ్ణి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం మీకేంటి? నన్ను సాధించాలనేగా, అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాలనేగా. వారిని ముసలాడు ఆత్మహత్య చేసుకోబోయాడా? చచ్చిపోయి ఉంటే ఈ ఆస్తి ముసలాడా ఎంత పనిచేశావురా? నిన్ను ఎందుకు ఎందుకు చావాలనిపించింది? ఏమొచ్చింది నీకు? ముందు వెనక ఆలోచించాల్సిన పనిలేదా? అంతా నీ ఇష్టమేనా? చెప్పు చెప్పు. సారీ రాజావారు, ఎమోషన్లో హద్దు దాటి ప్రవర్తించాను. అయినా ఏంటి రాజావారు ఇది? మీరు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? మేము ఏమైపోవాలనుకున్నారు? మా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే మమ్మల్ని తిట్టండి, కొట్టండి, చంపండి. అంతేకాని మీరు ప్రాణాలు తీసుకోవడం ఏంటి? దేవుడు, మీరు మా దేవుడు. మనసు మారి మంచిదన్నై మీ విలువ తెలుసుకొని ఇప్పుడిప్పుడే మీకు సేవలు చేసుకుంటున్నాను. చేసిన పాపాన్ని కడుక్కుంటున్నాను. అన్యాయం చేసి వెళ్ళిపోదామనుకున్నారా? నన్ను ఒంటరిదాన్ని చేద్దామనుకున్నారా? మీరు దూరం అయితే నేను మాత్రం ఎలా బ్రతుకుంటాననుకున్నారు? చచ్చిపోతాను, నేను కూడా చచ్చిపోతాను. రాజావారు, ఇంకెప్పుడు ఇలా చెయ్యనని నాకు మాటివ్వండి. మాటివ్వండి రాజావారు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. ముసలాడా, ఎంత పని చేయబోయావురా? అయినా ఇంత కష్టపడి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? కాస్త ఓపిక పడితే నేను రూప పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిన డాక్యుమెంట్స్ ని సందీప్ చింపేస్తే నేనే నీకు దగ్గరుండి పాడగడతాను. అంతవరకు నా కొంప ముంచకరా. మా ప్రాణం పోతే ఎలా అన్న బాధ మృణాన్ని రాతి గుండెను కూడా కరిగించి కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. కాని మేము ప్రేమించే రాజేశ్వరీదేవి గారి కళ్లల్లో చుక్క కన్నీటి బొట్టు కూడా కనపడ్డం లేదు. నరక యాతనలు పెట్టి
మమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్న మృణాల్ని మేము చచ్చిపోతామేమో అన్న బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. కాని మీరు దూరం అవుతారన్న బాధతో చావాలనుకున్న మమ్మల్ని చూసి మీ మనసు మాత్రం చెలించలేదు. అయ్యో అని అనుకోలేదు, బాధపడలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఆత్మహత్య చేసుకోనివ్వకుండా ఆ దేవుడు మా మనసు ఎందుకు మార్చాడా అని బాధగా ఉంది. మృణాల్ని మంచిదానిగా మారినందుకు మాకు సంతోషంగా లేదు. మా రాజేశ్వరి దేవి గారు మృణాలిలా ఎందుకు మారుతున్నారా అనే హర్టింగ్గా ఉంది, అయోమయంగా ఉంది. మా రాజేశ్వరి దేవి గారిని ఇలా చూడలేకపోతున్నాం. మీలో ప్రేమని చంపుకుంటున్నారా? మాలో ప్రేమని చంపాలని చూస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నా? మీ మౌనంతో మా గుండెల్లో సూనాలు పొడుస్తున్నారు. రక్తంతో మా గుండె తడిసిపోతోంది. మీరు కోరుకుంది ఇదే అయితే, ఇదే మీకు సంతోషాన్నిస్తుంటే ఈ బాధని సంతోషంగా భరిస్తాం మీకోసం. మీకోసం, మీ సంతోషం కోసం. చేస్తుంది తప్పు ఉప్పో తెలియటం లేదు. దేవుడు లాంటి మనిషిని బాధ పెడుతున్నాను, కన్నీళ్ళు పెట్టుకునేలా చేస్తున్నాను, పాపం చేస్తున్నాను. తెలిసి తెలిసి పాపం చేస్తున్నాను. క్షమించండి రాజావారు. మీ గుండెల్లో ఉండే అదృష్టానికి నోచుకోలేదు. పాపిష్టి దాన్ని, నేను పాపిష్టి దాన్ని. ప్రతాప్, ఇంటికి వెళ్ళిపోదాం. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నన్ను తీసుకెళ్లాల్సింది డాక్టర్ దగ్గరికి కాదు, ఆ దేవుడి దగ్గరికి. నాకు కావలసిన మందు ఆయన దగ్గరే ఉంది. సంధ్య, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, ఇంటికి వెళ్దాం పదా. సంధ్య, అర్థం చేసుకో. ఎంత వీక్ అయిపోయావో తెలుసా? నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఈ జీవితానికి ఇంతే,
నన్ను చూడటానికి అలవాటు పడు. ప్రతాప్, అయినా నేను బతుకుండడం అవసరమా? సంధ్య, చచ్చిపోతే నష్టమేంటి? సంధ్య, సిస్టర్, డాక్టర్ గారు ఫ్రీగా ఉన్నారా? బాబుకు వ్యాక్సినేషన్ వేయించాలి. లోపల పేషెంట్స్ ఉన్నారు, బయటికి రాగానే చెప్తాను. అలా కూర్చోండి సార్. ఇట్స్ ఓకే. అరే రే రే ఏడకు నాన్న, ఇది చూడు చూడు చూడు, ఇదికు చూడు నాన్న. అరే సంధ్య, కమిషనర్ గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడుస్తాను. సార్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, నేను బాబు ఏడుస్తుంటే చూడలేను, భయం. ఇఫ్ యూ డోంట్ మైండ్ బాబుని తీసుకెళ్లి మీరే వ్యాక్సినేషన్ వేయిస్తారా ప్లీజ్? అలాగే సార్, ఇలా ఇవ్వండి. హేమ్మా, ఓ నాన్న, హేమ్మా. బాబు, సిస్టర్ ఆగు. నా బాబు, నా బాబు, బాబు, బాబు. బాబు. మేడం, ఎవరండి మీరు? బాబుని ఇలా ఇవ్వండి మేడం. నేను ఇవ్వను, వీడు నా బాబు, నేనెవరికి ఇవ్వను. అమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు.
ఇలా ఇవ్వండి బాబుని. నేను ఇవ్వను. మీ బాబు ఏంటమ్మా? ఇలా ఇవ్వండి. నేను ఇవ్వను. ఇవ్వమంటుంటే దగ్గరకు వచ్చామంటే చంపేస్తాను. చెప్పేది మీకేనమ్మా. నా బాబు. సందీప్ సార్ ఇవ్వను. సందీప్ సార్ ఏమైంది? చూడండి డాక్టర్, నా దగ్గర నుండి బాబుని తీసుకుని ఇవ్వనంటుంది తను. నా బాబు, వీడు నా బాబు, నా దగ్గరే ఉంటాడు. నేనెవరికి ఇవ్వను. ఏమ్మా బాబునివ్వు. సందీప్ సార్ నేను ఇవ్వను. నా బాబు బాబు. సంధ్య, బాబు నువ్వు. నేను ఇవ్వను. వీడు నా బాబు, నా బాబు. ఇస్తావా లేదా? నేను ఇవ్వను. వీడు నా బాబు, నా దగ్గరే ఉంటాడు. సంధ్య, బాబు నువ్వు. బాబునివ్వను. బాబు నువ్వు. నేను ఇవ్వను. వీడు నా బాబు. సంధ్య ప్లీజ్, నేను ఇవ్వను. ప్లీజ్ వదులు. ఏమనుకోకపోతే ఓసారి రూపగారిని కూడా పిలవండి. ఎలా కనిపిస్తున్నాడు? ఇక్కడ నేను నౌకర్ని అనుకున్నారా?